ఒకవేళ ఈ టైమింగ్స్ కాకుండా మధ్యలో ఒకవేళ ఫోన్స్ వచ్చాయనుకోండి, ఇంక ఒక పక్కన భయం అవుతుంది. మనోడు ఆటోమేటిక్గా కట్టలు అనేది కడుతున్నారు, ప్రాబ్లం లేదు. ఇక దారం దిగి ఎక్కి దిగుతున్నాం అనుకోండి, ఇక దారం దిగింది, ఇక మళ్ళీ వచ్చింది, ఇక మళ్ళీ వేసుకోవాలి. మావాడు ఫోన్ చేయడంతో ఇక ఏకి అన్నం కూడా తినలేదు. ఇది వచ్చేసి రైస్. మావాడు రోజు చికెన్ తినలేకపోతాం. ఇది ఇందాక మనం వేసినాం మిషన్కి, ఎండకి తట్టుకోలేక జ్యూసులు తెచ్చినాం. వరకైతే తెగలేదు తెలుసా. ఏం పేరు? ఇక్కడ మిషన్ కోసే దగ్గర ఇంతమంది ఉన్నారు. అందరికీ నమస్కారము. ఈ సీజన్లో మాకు రెగ్యులర్గా అంటే బండ్లు కంటిన్యూషన్గా నడుస్తాయి కదా, మనోళ్ళ దగ్గర నుంచి అంటే మన డ్రైవర్ల దగ్గర నుంచి మామూలుగా మాకు ఫోన్లు వచ్చే టైమింగ్ వచ్చేసి మార్నింగ్ అంటే కామన్గా టిఫిన్ టైంకి లేదా బండి దగ్గరికి వెళ్దాం రా అన్నట్లుగా ఫోన్ చేసుకుంటాము. మధ్యాహ్నంలో 11:30 లేదా 1:30 మధ్యలో భోజనాల కోసమని ఫోన్స్ వస్తుంది. ఈవినింగ్ 6 or 7కి ఇక ఫీల్డ్ అయిపోయింది, ఇంటికి వచ్చేస్తున్నామని మనకి కాల్స్ అనేది వస్తాయి. ఒకవేళ ఈ టైమింగ్స్ కాకుండా మధ్యలో ఒకవేళ ఫోన్స్ వచ్చాయనుకోండి, ఇంక ఒక పక్కన భయం అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, బండికి ఏదన్నా అయిందా లేకపోతే ఎందువల్ల ఫోన్ చేస్తున్నారు. ఇక మనకి బండి దగ్గర నుంచి డ్రైవర్ దగ్గర నుంచి ఫోన్స్ వస్తుందంటే ఒక పక్క భయపడుతూనే ఉండాలి. ఎందుకంటే బండికి ఏమన్నా అయ్యి ఆగిందా లేకపోతే ఫీల్డ్ మధ్యలో బండి ఆగిపోయిందా, సీజన్ కాబట్టి మనము భయపడాల్సి వస్తుంది. ఒక పక్క టెన్షన్ అవుతుంది మనకి ఫోన్స్ వస్తే. అలానే ఈరోజు మార్నింగ్ నుంచి మావాడు ఒకటే ఫోన్ చేస్తాడు. మన బేలరు ఇక్కడికి వచ్చింది కదా, మన హార్వెస్టర్ పక్కనకు వస్తుంది కదా మన టెక్ ప్లస్ బేలరు. మనోడు మార్నింగ్ నుంచి ఇక దాదాపు నాకు తెలిసి ఒక 15-20 సార్లు ఫోన్ చేసి, నువ్వు వస్తున్నావా బండి దగ్గరికి, రావట్లేదా అని మార్నింగ్ నుంచి ఒకటే కాల్స్ చేశాడు. అది ఎందువల్ల అంటే దారం అనేది ఊరికే దిగుతుందంట, కట్టగా దిగుతుంది. అసలు చిరాకు పుడుతుంది. నువ్వు వస్తావా రావా బండి కాడికంటే ఏకిన ఇంటికాడ పన్నుదులు పెట్టి ఇక వచ్చేటప్పుడు మీల్స్ తీసుకొని బండి దగ్గరికి అనేది వచ్చాము. అసలు సిచ్యువేషన్ ఏందో ఇప్పుడు మనం చూద్దాము. మనోడు ఆటోమేటిక్గా కట్టలు అనేది కడుతున్నారు. దారం వచ్చేసి స్పెషల్గా మనము కిలో 200 రూపాయలు పెట్టి కొన్నాము దారాన్ని. ఈ దారం వచ్చేసి కట్టగా దిగుతుందని మనోడు చెప్తాడు. మరి ఎందువల్ల తెగుతుంది, అసలు ఇది ఏందో కారణం అనేది అర్థం కావట్లేదు. అది కొత్త ఉండ వేసాము, అది కూడా అంతే తెగుతుందంట. అయితే మళ్ళీ నిన్న పాతది ఉంది కదా, దాన్ని మళ్ళీ వేయడం అనేది జరిగింది. మనోడు ఏంటంటే కట్టగా మేము దిగాల్సి వస్తుంది, వత్తనవా రావట్లేదంటే ఆరాటంగా ఇంటికాడ నుంచి అనేది వచ్చినాము. అసలు ఏంటో ప్రాబ్లం అనేది చూద్దాము. ఎందుకంటే దారం అనేది తెగితే ఎంత చిరాకు పుడుతుందంటే అంత చిరాకు పుడుతుంది. ఎందుకంటే బండి నడిచేటప్పుడు ఎక్కుతూ దిగుతూ ఉన్నాం అనుకోండి, దానంత చిరాకే ఉండదు, కట్టే ఇంట్రెస్ట్ ఉండదు, కట్టాలన్న ఆలోచన ఉండదు. అసలు మామూలు ఇబ్బంది అనేది కావట్లేదు. అసలు చూద్దాం దారం ఎందువల్ల తెగుతుందో. ఇగో ఇలా కంటిన్యూషన్గా నడుస్తుంది కదా, ఇలా కంటిన్యూషన్గా నడిస్తే మనకి ప్రాబ్లం లేదు. ఇక దారం దిగి ఎక్కి దిగుతున్నాం అనుకోండి, ఇక దానంత చిరాకే లేదు. ఒక పక్కన ఎండ కొడుతుంది, ఒక పక్కన ఎక్కడం దిగడం, ఒక పక్కన దారం దిగడం, ఎంత చిరాకు పుడుతుందంటే అంత చిరాకు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు మునుపు దారం వచ్చేసి మనకి రేటు తక్కువ, ఇప్పుడు రేట్ అనేది విపరీతంగా పెంచారు. దాదాపుగా 200 రూపాయలు కిలో దారం. అయినా కూడా క్వాలిటీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందువల్ల ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు. మళ్ళీ డబ్బులు అయితే బరాబరుగా గ్రాములతో సహా అమౌంట్ వసూలు చేస్తారు. అమౌంట్ వసూలు చేసిన రీతిగా దారం అనేది ఎందుకంత క్వాలిటీగా తయారు చేయట్లేదు. మళ్ళీ సర్వమంగళ కంపెనీ అంటున్నారు, ఆ కంపెనీ అంటున్నారు, ఈ కంపెనీ అంటున్నారు. కంపెనీ దారం వాడేటప్పుడు మనం ఎందుకు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయట్లేదో అర్థం కావట్లేదు. అసలు చూద్దాం, మీకు నేను కూడా దారం చూపిస్తా ఎంత పలసగా ఉందో. ఇక దారం దిగింది, ఇక మళ్ళీ వచ్చింది, ఇక మళ్ళీ వేసుకోవాలి. ఇగో యాడికి వచ్చి అవుతుంది. ఇంత సన్నగా ఉంటుంది చూడండి, ఎంత సన్నగా ఉందో దారం. ఇంత సన్నగా దారం ఏమాగిద్ది.
మరి క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు, క్వాలిటీగా డబ్బులు తీసుకున్నప్పుడు క్వాలిటీగా దారం కూడా ఇవ్వాలి కదా. అట్లా ఊరికే మనం బండి ఎక్కి దిగాలంటే ఏం దిగుతాం మీరు చెప్పండి. మధ్యలో కట్ట కాపోయేసరికి కట్టకి లేదా 2 కట్టలు కట్టిన తర్వాత దిగాల. అసలు మనం ఊరికే బండి ఎక్కి దిగడం అంటే ఎంత ఇబ్బంది అవుతుంది. బండి తోలి కష్టపడేటోడికే దాని బాధ అనేది అర్థమవుతుంది. డబ్బులు తీసుకునేటప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా సరే. లేదా క్వాలిటీ తక్కువ ఉందని ధర తక్కువగా ఇవ్వాలా, మళ్ళీ బరాబర్ రేటు. మావోడు ఫోన్ చేయడంతో ఇక ఏకి అన్నం కూడా తినలేదు. పొద్దున ఎప్పుడో కొంచెం ఒక ముద్ద తిన్నా. ఇక మీల్స్ తీసుకొని డైరెక్ట్గా వచ్చేసిన. ఇంకా ఇద్దరికి మీల్స్ తీసుకున్నా. ఒక్కొక్కటి వచ్చేసి 120 రూపాయలు. ఇక్కడ భోజనం మాత్రం బాగుంటుంది. మనం మిషన్లు నడిచే ఏరియాలో, ఈ ఏరియాలో హోటల్ ఫేమస్ అంట. చాలామంది మిషన్ వాళ్ళు కలుస్తున్నారు, చాలామంది ఆడికి వెళ్తే తెలిసిన వాళ్ళు కలుస్తున్నారు. ఈ ఏరియాలో ఎక్కువగా అందరూ కూడా అక్కడనే తీసుకుంటారంట. మనకు కూడా ఇక ఆడనే తీసుకొని వచ్చినాం. డైలీ కంటిన్యూషన్గా ఆడనే తెచ్చుకొని భోజనం అనేది చేస్తున్నాం. ఈరోజు మనకి ఏమేమి ఐటెం వచ్చినాయి కూడా చూద్దాం. ఇది వచ్చేసి రైసు. చేను కాడ అన్నం తింటే కడుపునది మంచిగా, ఎంత బాగలేని కూరైనా సరే టేస్ట్ బాగుంటుంది. వీళ్ళు మనకి చికెన్ కూడా వేసిస్తారు. ఇది వచ్చేసి చికెన్ చారు, ప్లస్ ఇది వచ్చేసి దోసకాయ కూర, ఇది వచ్చేసి బెండకాయ కర్రీ, ఇది వచ్చేసి దోసకాయ చట్నీ, తర్వాత రొటీన్గా పప్పు, సాంబార్, పెరుగు. భోజనం మాత్రం ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. మన వాళ్ళు మిషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏమైనా తెచ్చుకొని తింటున్నాం. మనకి ఇక్కడ తెలిసిన మిషన్ అన్న వాళ్ళు కూడా ఇక్కడ బాగుంటుందని చెప్పారు. టేస్ట్ కూడా సూపర్గా అనేది ఉంది, ఎక్సలెంట్గా. మా రోజు చికెన్ తినలేకపోతున్నా అంటాను. ఎన్ని ముక్కలు వేసారా? 3 ముక్కలా? నా రోజు చికెన్ అవుతుందన్న అంటాను. ఇది ఇందాకలో మనం వేసినాం మిషన్కి, అయితే బాగా దిగుతుంది. ఇది పల్సగా ఉంది కదా, ఇది పల్సగా ఉన్నప్పుడు ఏంటంటే దారం అక్కడక్కడ ఏంటంటే సన్నగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కడు ఉన్న మందం ఒక్కొక్కడనం పల్సగా ఉంటుంది చూసారా. ఆ పల్సదనం వచ్చినప్పుడు ఏంటంటే దారం అనేది తెగిపోతుంది. అక్కడక్కడ పల్సగా ఉంది కదా, ఇట్లా పల్సగా ఉన్నప్పుడు ఏంటంటే పట్టు అనేది దొరక్క ఇడిపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మనం కట్టకి దిగాల్సి వస్తుంది. అసలు పొద్దున్నే వేసినాం ఇది ఉండ. ఇక మావాడు కట్టలేక ఇక దీన్ని తీసి, ఇక నిన్న పాతదే ఉంది కదా, ఇక పాతదే వేసిండు. ఇక పాతది వేసి నడిపిస్తుండు. ఇది కూడా అంతే ఉంది. ఇది కూడా అక్కడక్కడ సన్నగానే ఉంది. చూడండి ఎంత సన్నగా ఉందో. ఒక్క అన్నం మందం, ఒక్క అన్నం సన్నగా, ఇగో ఎన్నో మందం ఉంది, ఎన్నో సన్నగా ఉంది. ఏమవుతుందంటే ఈ సన్నగా వచ్చినప్పుడు ఏంటంటే తిరిగే స్పీడ్కి దారం అనేది తెగుతుంది అక్కడక్కడ, మందం లేకపోవడం వల్ల. ఇదంతా కూడా మనం తీసుకొచ్చింది 2 ప్లేను. యాక్చువల్గా నాకు తెలిసి మనము స్కేల్కి వాడాల్సింది అయితే 3 ప్లేన్ వాడాలి. స్కేల్లెస్ అనుకో 2 ప్లేన్ ఇబ్బంది అనేది ఉండదు. స్కేల్కి మాత్రం కంపల్సరీగా 3 ప్లేన్ అయితే వాడడం మంచిది. ఇక లేకపోతే మేము పడ్డ ఇబ్బంది పడతారు. ఇగో ఇట్లుంది మా పరిస్థితి. ఎండకి తట్టుకోలేక జ్యూసులు తెచ్చినాం. మా ఊడు జ్యూసులు తెచ్చినలే కానీ జ్యూసులకి గ్లాసులు లేదు, మరి ఎట్ట తాగాలని ఏమో. చెరొక్కడే తీసుకొచ్చినాం, మరి గ్లాసుల్లో ఎట్ట తాగాలి చెప్పురా. చిన్నగా బొక్క పెడితే ఎట్టొస్తుందిరా ఇది. ఎండ మాత్రం విపరీతంగా దంచుతుంది, మామూలుగా కొట్టట్లేదు. ఎండ దంచుడు పక్కన పెడితే ఇక్కడ మిషన్ ఒక్కసారి బండి ఎక్కి దిగేసరికి అది దరిద్రం, ఇంకా అది చికాకు పడుతుంది. ఎందుకంటే దారం పలసగా ఉంది కదా, తొందరగా ఎక్కువ తెగడం వల్ల మామూలుగా దిగితేనే మనకి చిరాకు పడుతుంది. అదే మంచిగా పని చేసే టైంలో
బండి ఆగి మళ్ళీ ఎక్కి మళ్ళీ దారం సరి చేసేసరికి ఇంకా చికాకు అనేది పుడుతుంది. ఈ చికాకు మధ్యలో బండి ఆపి అన్నం తిని చల్లచల్లని బాదం పాలు అనేది తాగుతున్నాం. ఈ బాదం పాలు తాగి వర్క్ను స్టార్ట్ చేస్తాం. ఇది ఒక్క పూట ఎట్నో గట్ట గడిపి ఇక నెక్స్ట్ రేపు వచ్చేటప్పుడు 3 ప్లేన్ దారం అనేది కొనుక్కొని తీసుకొని వస్తాం. ఫైనల్లీ భోజనం అయితే తిన్నాము. ఇక బండి అయితే స్టార్ట్ చేసేసినాం ఎట్టకేళ్ళకి. ఇక ఈ తెగిన దారంతో ఈ పూట వరకు ఇబ్బంది పడాలి. లోకల్లో ఉంటుందేమో అని వెళ్ళినాము, కానీ అక్కడ కూడా మొత్తం 2 ప్లేన్ దారమే ఉంది. ఇంకా దీనికన్నా ఇంకా సన్నగా ఉంది. మామూలుగా చేయబెట్టి ఇట్లా లాగుతూనే అది తెగడం జరుగుతుంది. ఇక ఈ పూట వరకు దీంతో సరిపుచ్చాలి. తర్వాత నెక్స్ట్ ఇంకా రేపు మాత్రం మార్నింగ్ 3 ప్లేన్ దారం అయితే తీసుకుంది ఈ మిషన్కి అయితే నడవదు. ఎందుకంటే పొద్దున్న నుంచి కూడా ఇప్పుడు దాదాపు టైం వచ్చేసి 2:30 అట్లా అవుతుంది, 2:30 అవుతుంది. అంటే మొత్తం కలిపి కూడా 130 కట్టలు కట్టినాం. అంటే అర్థం చేసుకోండి మిషన్ అనేది ఎంత ఇబ్బంది పెట్టింది అనేది. అందుకనే మేము ఇక 3 ప్లేన్ దారం అయితే దిగాల్సిన అవసరం లేదు. కొంచెం మందం ఉంటుంది కాబట్టి మనకి వర్క్ కూడా స్పీడ్ అనేది అవుతుంది. ఇక మార్నింగ్ అయితే 3 ప్లేన్ దారం తీసుకొని ఇక మిషన్కి పెట్టాలి. వరకైతే తెగలేదు అన్నం తిన్న దగ్గర నుంచి. ఇగో ఇప్పుడు తెగింది. మళ్ళీ బండి ఆపి మళ్ళీ సరి చేసిండు. ఇదే పని మాకు పొద్దున్న నుంచి ఎంత టైం వేస్ట్ అయిందంటే అంత టైం వేస్ట్ అయింది. ఇక ఫీల్డ్ అంటే ఇంతే ఉంటుంది. మోటార్ ఫీల్డ్ అంటేనే కొన్ని టైంలోనూ బ్రహ్మాండంగా నడుస్తుంది, కొన్ని టైంలోనూ పని చెయ్యాలంటే చేయబుద్ధి అవుతుంది, కొన్ని టైంలలో మంచిగా చేయాలనుకున్నప్పుడు ఇట్లా ఇబ్బంది అనేది అవుతుంది. ఇక తప్పదు. ఇక కష్టం అనేది ఇదే కాబట్టి మేము ఈ కష్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి మాకు ఇదే పని వచ్చు కాబట్టి ఏ కష్టమైనా ఇక ఈ మోటార్ ఫీల్డ్ అయితే తప్పదు, చేస్తూనే ఉండాలి. దాదాపుగా నాకు తెలిసి అయితే ఈ పాటికల్లా 200 నుంచి 230 అట్లా కట్టేవాళ్ళం. సగానికి సగం ఆగినాయి అంటే మీరు అర్థం చేసుకోండి. దిగి బండి ఆపితే ఎంత టైం వేస్ట్ అవుతుందో, అది కూడా సీజన్ టైంలో. మా బేలర్ని మీరు గమనించండి. తీసుకొచ్చిన కొత్తలో ఎట్లా నీట్గా ఉందో ఇప్పుడు కూడా అంతే నీట్గా ఉంది. ఎంత కొత్తగా ఉందో చూడండి. దీని మెయింటెనెన్స్ మేము అంతే చేస్తాము. కొన్ని బేలర్స్ అయితే ఎంత ఖరాబ్ అవుతాయో, కానీ మా బేలర్ చూడండి ఎంత కొత్తగా కనపడుతుందో. ఈ దారం ఒకటి ప్రాబ్లం లేకపోతే నెంబర్ 1 బేలర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మేము ఈ బేలర్తో పనిచేసిన దగ్గర ఎక్కడా కూడా మాకు మాట రాలేదు. భవిష్యత్తులో రాకూడదని కూడా కోరుకుంటున్నాను. మనం చేసే వరకు నలుగురికి నచ్చి మళ్ళీ మన బండిని పిలవాలి మనం చేసే వర్క్ను బట్టి అనేదే మా ఆలోచన. ఏదో ఈరోజు పని చేసుకొని పొట్టల్లో తీసుకుందాము, పొట్ట గడుపుకుందాము అనే కాన్సెప్ట్ అయితే మాది కాదు. కష్టానికి తగ్గట్టుగా మళ్ళీ మా కోసం వెయిట్ చేయాలనేదే మా కోరిక. ఇక మళ్ళీ దారం దిగింది, మళ్ళీ మనోడు ఎక్కిస్తాడు. ఇక రొటేషన్ ఇదే పని. ఇప్పుడు దాదాపుగా ఒక 2-3 నిమిషాలు టైం వేస్ట్ ఇట్లా తగిలియడం వల్ల. ఎంత టైం వేస్ట్ అవుతుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి.
మన మిషన్ ఇక్కడ లోకల్లో నడుస్తుంది కదా, ఒకసారి మన మిషన్కి వెళ్ళి కూడా లుక్ వేసేద్దాం. ఎందుకంటే డైలీ ఎన్ని గంటలు వస్తుందనేది మనము డే 1 డే 2 పెట్టాం కదా, అది మధ్యలో కొంచెం పనుల వల్ల ఈ 4 పనులు నడుస్తున్నాయి కదా, టైముకు మేము చెప్పలేకపోతున్నాం. దయచేసి క్షమించండి. నేను లాస్ట్లో చెప్తాను. ఫీల్డ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎన్ని ప్లేస్లో నడిచిందో, ప్లేస్ కాడ ఎంత వచ్చింది, ఒక్కొక్క దగ్గర మన బండి ఎన్ని గంటలు నడిచింది అనేది కూడా పూర్తి డీటెయిల్స్ అందిస్తాను. టోటల్గా ఓవరాల్గా ఎన్ని గంటలు నడిచింది, మన డ్రైవర్లకు జీతం ఎంత డీజిల్ ఖర్చు అయింది, టోటల్ కూడా నేను లాస్ట్లో ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఈ డే 1 డే 2 అనేది కంటిన్యూషన్ చేయలేకపోయాను, దయచేసి క్షమించండి. ఇప్పుడు మన హార్వెస్టర్ దగ్గరికి బయలుదేరుదాం. ఈ గుంటలలో మనము ఏ నుంచి అటు వెళ్ళేసరికల్లా మనకి టైం గడిచిపోతూనే ఉంది. ఎందుకంటే మొత్తం గుంటలే, అసలు టోటల్ గుంటలే ఇవి. టోటల్ అసలు చిన్నగా పోవాల్సి వస్తుంది. అదే ట్రాక్టర్ అనుకోండి, మినిమం రోడ్ ఎక్కాలంటే మాత్రం ½ అన్ అవర్ టైమే పడుతుంది. ఇగో ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా మన మిషన్ కట్టినవే. నిన్న ఈరోజు ఇటు సైడ్ ఉన్నాయి చూసారా, ఇటు సైడ్ అయితే మన మిషన్ కాదు, ఇటు సైడ్ ఉన్నాయి మొత్తం కూడా మన మిషనే. ఈ ట్రాక్ మిషన్ మనం లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఈ ట్రాక్ మిషన్ నిన్నటి నుంచి ఇక్కడనే ఉంటుంది. మరి ఎందువల్లనో తెలియదు, కుబోటో ఫీల్డ్ లేదట్టుంది మిషన్కి, అందుకే తీసుకొచ్చి ఇక్కడనే పెట్టారు. ఇదంతా కూడా నిన్న మనమే కట్టాం. ఇంకా ఈ గుంటల రోడ్ నుంచి మన మిషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. వచ్చేసి మన బండి దగ్గర ఉన్నాం. మొన్న యాక్సిడెంట్ అయింది కదా, ఇదంతా కూడా ఇంకా రెడీ చేయలేదు. ఈ షాపు ఓనర్లు వీళ్ళేనంట, వీళ్ళ దాకా నుంచి ఒకటే కామెడీ చేస్తుంది. ఈ ఫైనల్లీ అయితే మన మిషన్ దగ్గరికి వచ్చినాం. ఈరోజు మన మిషన్ దగ్గరికి మహీంద్రా 415 మాన్యువల్ స్టీరింగ్ ఒడ్లు కారుస్తూనే ఉంది. ఈ మడి కొంచెం పదును ఉన్నట్టుంది, పచ్చిగానే ఉన్నాయి ఒడ్లు. ట్రైలో చూడండి మొత్తం ఎట్లా ఉందాం. ఎక్కువగా సన్నాలు వేసారు, చాలా వాటికి కూడా మొత్తం సన్నొడ్లు అంతా కూడా. ఎక్కడో ఒక్కడ లావు అనేది ఉన్నాయి. తెలుసా? ఏం పేరు నీ పేరు? సాయి చరణ్. అరే ఇట్లారా, నువ్వు నన్ను చూసినావు? ఏడ చూసినావు నన్ను? నువ్వు ఇన్స్టాలో చూసినావా? టోపీ ఇవ్వ ఒకసారి. మీ ఊర్లో మొత్తం ఇయర్ టోపీలు పెడుతున్నారు కదా, టోపీ ఎంత అయింది? అయ్యప్ప కాడికి పోయినప్పుడు కొన్నావా? స్టైల్ కొన్నావా? మరి బాగుందా మరి టోపీ? అది ఇక దగ్గరికి రా, ఇక వీడియోలో చూపెడతా. సిగ్గుపడుతున్నావు ఎందుకురా? అక్కడక్కడ కొంచెం 15 ఉండేసరికి టైర్లకి మట్టి అనేది అంటుతుంది. గడ్డి కూడా చూడండి పచ్చిగానే ఉంది. బాక్స్ అయితే నిండింది, మరి తిప్పుకొని వస్తాడా లేకపోతే అక్కడనే ఫోన్ వేసుకొని మళ్ళీ మలుపుకొని వస్తాడా తెలియదు. బాక్స్ అయితే పూర్తిగా నిండింది. ఇటేమో కానీ ఏమో ఒడ్లు వెళ్తున్నాయి, ఒడ్లు మాత్రం బరాబరుగా వెళ్తున్నాయి. చూడండి ఎట్లా ఉంది, ఎన్నో ఒడ్లు మాత్రం విపరీతంగా వెళ్తున్నాయి.
బాక్స్ నిండేసరికి మన మిషన్ అయితే మళ్ళీ రివర్స్ అనేది వస్తుంది. 4 వీల్ పడుతున్నట్టుంది, బాగా మట్టి అయితే అంటుతుంది. ట్రాక్టర్ కూడా లోపలికి వస్తుంది. ట్రాక్టర్ అయితే వస్తుంది లోపలికి, లోపలనే పోతున్నట్టుంది. ఇది సెకండ్ డబ్బా. అక్కడక్కడ ట్రక్కుకి ఏమన్నా అంటే హోల్స్ ఉంటే అట్లా గడ్డి అనేది పెడితే వడ్లు అనేది రాలకుండా అనేది ఉంటాయి. 2 బాక్సులకి ట్రక్ పూర్తిగా అనేది నిండిపోతుంది. పొద్దున ఈ ఊరు బంకులో డీజిల్ అనేది లేదంట, అయితే 2000 వేరే కుష్ మంచెల్లి తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడే డీజిల్ వస్తే మనోడు డీజిల్ అనేది తీసుకొని వస్తున్నాడు. రోజుకి యావరేజ్గా వచ్చేసి 5000 డీజిల్ అనేది అయితే బండికి తాగుతుంది. రోజైతే యావరేజ్గా 5000 అనేది కొడుతున్నాం. ఇప్పుడే ఇది ఒక 2000 డీజిల్. ఇక్కడ మిషన్ కోసే దగ్గర ఇంతమంది ఉన్నారు, దాదాపుగా 4 నుంచి 5 మధ్యలో అనేది ఉన్నారు. ఇప్పుడు మన గడ్డి కట్టే బేలర్ దగ్గర అయితే ఒక్కరు కూడా ఉన్నారు. పాపం ఏకాకిగా ఒక్కడే కడుతుండవు, ఎటు చూసినా ఎవరూ లేరు, మొత్తం గడ్డి పొలాలు తప్ప మనుషులు అయితే లేరు. ఇక్కడ చూడండి 4-5 మిషన్లు, ట్రాక్టర్లు. మిషన్ అమ్మంటే 4-5 ఉంటారులే, కానీ అదే గడ్డి కట్టించే దగ్గర ఎవరు ఉండరు, ఎందుకంటే అక్కడ టోటల్గా పని అయిపోతుంది కాబట్టి ఎవరు ఉండరు. ఏంటంటే ఇప్పుడు పని చేపిస్తారు కాబట్టి, దగ్గరుండి పంట ఇంటికి చేరుస్తారు కాబట్టి జనాలు అనేది ఉంటారు. మనోడు ఇప్పుడే డీజిల్ అనేది పోసుకుంటాడు. ఇంకా డీజిల్ పోసుకొని బండి యథావిధిగా మళ్ళీ ఫీల్డ్కి అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడూ మార్నింగే పోసుకునేటోళ్ళం, ఇప్పుడు డీజిల్ అయిపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఆపి మధ్యలో అనేది పోస్తున్నాం. ఫైనల్లీ మిషన్ దగ్గర నుంచి ఇంటికైతే బయలుదేరినాం. దాదాపుగా ఇప్పుడు టైం వచ్చేసి 4-4:30 అనేది అవుతుంది. 2 మిషన్లు కంప్లీట్ అనేది చేసుకొని వర్క్లు అనేది చూసుకొని ఇంటికి అనేది బయలుదేరినాము. ఇక్కడ నుంచి మన ఊరు వచ్చేసి దాదాపుగా 27 చిల్లర అనేది వస్తుంది. లాస్ట్ వీడియోలో చూసినాం కదా, 27-28 వస్తుంది. ఈ ఏరియా మొత్తం కూడా పొలాలే, ఎక్కడ చూసినా కూడా. ఇంకా ఇక్కడ పచ్చిగానే ఉంది చూడండి, ఒక మిషన్ వస్తూనే ఉంది. ఈ మిషన్ కింద మహీంద్రా బండి, ఇది వచ్చేసి మనకి 63 బండి. ఇది ఇదంతా కూడా ఇంకా పొలాలు కోసేగా ఉన్నాయి.